దిగేద్దామా? కవిత డైలమా. పార్టీనే తనదంటున్నారు. అధినేతను ఒక్క మాట అనడానికి కూడా ఇష్టపడట్లేదు. అపోజిషన్ గులాబీ బాస్ను విమర్శిస్తే కూడా ఆమె సహించట్లేదు. కానీ అన్నతో పేచి. కేసీఆర్ చుట్టూ దయ్యాలంటూ కుంపటి రాజేసి పొలిటికల్ జంక్షన్లో నిల్చున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులిచ్చినా, చివరకు కేటీఆర్కు ఏసీబీ నోటీసులిచ్చినా ఆమె రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన కూడా తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఆ ధర్నాలు ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పాల్గొనలేదు. అది వేరే సంగతి. సరే, అదంతా అలా ఉన్నా లేటెస్ట్గా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మొదలైన వివాదం, కవితపై ఆయన చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అన్ని వర్గాలు మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న మాటలను తప్పుపట్టారు. సొంత పార్టీ నుంచి మాత్రం కవితకు మద్దతు లభించలేదు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జగదీశ్వర్ రెడ్డి మినహా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే కాదు, పార్టీ ముఖ్య నేతలెవరూ మల్లన్న వ్యాఖ్యలపై కనీసం స్పందించలేదు. ఇదే ఎమ్మెల్సీ కవితను మరింత అసంతృప్తికి గురిచేస్తోందట. తనకు పార్టీ అండగా లేకపోవడం, కనీసం మాట వరుసకైనా ఖండిస్తూ ఓ ప్రకటనో ట్వీటో చేయకపోవడం కవితను కలిచివేస్తోందట. అందుకే ఇక కారులో ఉండే పరిస్థితి లేదనే నిర్ణయానికి కవిత వచ్చేశారన్న టాక్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చర్యలను అపోజిషన్ బీఆర్ఎస్ తప్పుబడుతోంది. ఆర్డినెన్స్ తెచ్చి హడావిడి చేసే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శిస్తోంది. ఇదే సమయంలో జాగృతి తరపున కవిత సంబరాలు చేయడం బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ లైన్కు విరుద్ధంగా కవిత వెళ్తున్నారన్న సంకేతాలు మంచివి కావని పలువురు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. సేమ్ టైం ఆమె కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని గతంలోనే వార్తలు గుప్పుమన్నాయి. లేటెస్ట్గా తీన్మార్ మల్లన్న కూడా అదే విషయాన్ని చెప్పారు. మొన్నటి కేబినెట్ విస్తరణలోనే కవిత మంత్రి కావాల్సి ఉండే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. ఈ డెవలప్మెంట్స్ నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ అధినాయకత్వం చాలా లైట్ తీసుకుంటుందట. సోమవారం డే మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘంగా భేటీ అయి బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం, బనకచర్ల, లోకల్ బాడీ పోల్స్, పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్పై డిస్కస్ చేశారట. కానీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యల గురించి కానీ, కవిత సంబరాల అంశానికి సంబంధించి కానీ ఒక్క మాట కూడా కేసీఆర్ ప్రస్తావించలేదని తెలుస్తోంది. కనీసం ఆమె పేరును కూడా కేసీఆర్ పలకలేదట. దీంతో కేటీఆర్, హరీష్లు కూడా ఆ విషయాన్ని మాట్లాడలేదని బీఆర్ఎస్లో ఇన్సైడ్ టాక్. ఇక కాళేశ్వరం విచారణకు వెళ్ళేప్పుడు కేసీఆర్ను కలిసేందుకు కవిత వెళ్ళగా అప్పుడు కూడా ఆయన కనీసం మాట్లాడడానికి ఇష్టపడలేదన్న లీకులు వచ్చాయి. అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు కవిత వెళ్తే అక్కడ కూడా కవితను కేసీఆర్ పట్టించుకోలేదట. ఈ పరిస్థితులన్నీ గమనించిన కవిత ఇక తాను బీఆర్ఎస్లో ఇమడలేనని సన్నిహితులతో వాపోయారట. పార్టీలో ఉండడమా, బయటకు రావడమా అనే విషయంపై అత్యంత క్లోజ్గా ఉండే వాళ్లతో డిస్కస్ చేస్తున్నారట కవిత. బీఆర్ఎస్ను వీడితే కొత్త పార్టీ పెట్టాలా, లేక మరేదైనా పార్టీలో చేరాలా, జాగృతి తరపునే తన యాక్టివిటీని నడిపించి కేసీఆర్ పిలిచి మాట్లాడినప్పుడే వెళ్లాలా అనే దానిపై కవిత మల్లగుల్లాలు పడుతున్నారట.